ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి, మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. సిలువను గుర్చినటువంటి వాక్యము గ్రహించుటకు కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. యేసు సిలువపై వేలాడుతున్నప్పుడు యేసు 7 మాటలు సిలువలో పలికారు. 4వ మాట ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇక్కడ నేను కొంచెం వివరణ మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. సిలువలో ఏమి సంభవించింది, సిలువలో యేసునకు ఏమి సంభవించినది యేసే తెలియచేశారు. సిలువలో యేసు పలికిన 7 మాటలు గంభీరమైన మాటలు. వాటిల్లో 4వ మాట మాత్రమే ఇక్కడ మార్కు సువార్తికుడు వ్రాశాడు. యేసు సిలువలో 6 గంటల పర్యాయము వేలాడారు. ఉదయము 9 నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన సిలువపై శిక్ష అనుభవించారు. ఆయన మరణించినప్పుడు 3 గంటలైంది. ఆయన సిలువ ఎక్కినప్పుడు 9 గంటలు. 6 గంటలు సిలువపై ఆయన వేలాడారు. ఆయన జీవించారు. వేలాడుతున్నప్పుడు ఆయన జీవించి ఉన్న సమయము 6 గంటలు. 6 గంటల్లో 7 మాటలు పలికాడు. 7 మాటలు పరీక్షించినప్పుడు ఒక సత్యం మనకు అర్థమవుతుంది. యేసు మనకు ప్రత్యామ్నాయంగా సిలువపై ఒంటరిగా మారి శిక్ష అనుభవించి దేవునితో సమాధానాన్ని తిరిగి పొందాడు అనేది అర్థమవుతుంది. 7 మాటల యొక్క సారం మనం గ్రహించాలి అంటే 6 గంటలు ఏ విధంగా జరిగాయి అనేది అర్థం కావాలి. ఉదయము 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటల నుండి 12 గంటల మధ్య వెలుగు ఉన్నది. 9 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు వెలుగు ఉన్నది. వెలుగులో యేసు మొదటి 3 మాటలు పలికారు. వెలుగు ఉన్న సమయంలో యేసు మొదటి 3 మాటలు పలికారు. 12 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలకు ఆ చీకటిలో యేసు బిగ్గరగా ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనే 4వ మాట సిలువలో పలికారు. ఆ 4వ మాట పలికినప్పుడు ఏమి జరిగింది అనేది మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు నరులకు ప్రత్యామ్నాయమయ్యారు. అందున యేసు నా దేవా నా దేవా అని పిలుస్తున్నారు. ఎలోయి ఎలోయి, నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. యేసు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట చివరి మాట
1వ మాట 7వ మాట. ఈ 2 మాటలలోనూ తండ్రి తండ్రి అని పిలిచిన ఆయన 4వ మాట ఎందుకు వచ్చేటప్పటికి దేవా అని పిలిచారు. నా దేవా నా దేవా, డబుల్ కాలింగ్ అంటారు. నా దేవా నా దేవా అని పిలిచాడు. తండ్రి అని పిలిచేవాడు దేవా అని పిలిచాడు అంటే అర్థం ఏంటి? పాపి స్థానములోనికి ఆయన ప్రవేశించాడు. ఆయన పాపి స్థానములోనికి ప్రవేశించాడు కనుక దేవుడు ఆయనను విడిచాడు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు మానవుల రక్షణార్థం శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు. కన్యక గర్భాన పరిశుద్ధాత్మ శక్తి చేత శరీరాన్ని ధరించి ఈ లోకంలో జన్మించారు. పస్కా బలి పశువుగా తన స్వరక్తం చేత దేవునితో మానవునికి పాపక్షమాపణ అనుగ్రహించి సమాధానపరచుటకు యేసు ఈ లోకానికి వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధానకర్తయగు అధిపతిగా వచ్చారు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి శిశువుగా పుట్టి కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. కనుక ఆయన ఈ లోకంలో కనిపించినప్పుడు అబ్రహాము యొక్క సంతతి వలె రక్తమాంసాలు కలిగిన వానిగా కనిపించాడు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించటానికి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు ఆయనను విడిచాడని ఆయన మాటలే మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుడు యేసును విడిచాడు, అందుకే నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అన్నాడు. యేసు చేయి దేవుడు విడిచినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత నిలిచింది. దేవుని యొక్క పరిశుద్ధత నిలిచింది. యేసు చేతిని దేవుడు విడిచినప్పుడు ఆయన నీతి నిలిచింది. యేసును దేవుడు విడిచినప్పుడు దేవుని న్యాయము నిలిచినది. పాపమునకు శిక్ష పడింది, న్యాయము నిలిచింది. పాపికి రక్షణ వచ్చింది, ప్రేమ నిలిచింది. దేవుని గుణలక్షణాలు నీతి, న్యాయము, ప్రేమ, పరిశుద్ధత మరియు మార్పు లేనితనము. కనుక యేసు సిలువలో ప్రత్యామ్నాయంగా వేలాడబట్టి దేవుని గుణలక్షణములు నిలిచాయి, లేకపోతే నిలబడవు. లేని ఎడల నిలబడవు. పాపానికి శిక్ష పడితే పాపి చనిపోతాడు. అయితే పాపి రక్షించబడాలి, పాపానికి శిక్ష పడాలి, రెండూ జరగాలి అంటే దేవునికి సైతం ప్రత్యామ్నాయం అవసరమైంది. అందుకే తానే శరీరం ధరించి రావాల్సి వచ్చింది. తన బాహువు తనకు సహాయం చేసింది, అనగా తన వాక్కు శరీరధారి అయ్యాడు. దేవుని వాక్కు శరీరధారి అయ్యాడు. ఆ కారణం చేత దేవుని గుణలక్షణాలు అన్నీ నిలబడ్డాయండి, అన్నీ నిలబడ్డాయి. మార్పు లేనివాడుగా కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభు మానవులకు ప్రత్యామ్నాయంగా సిలువలో తన రక్తాన్ని చిందించాడు. రక్తము ప్రాణము. యేసు ప్రాణము మన ప్రాణము కొరకు సమర్పించబడినది. ఇట్స్ ఫర్ ఆల్ బిలీవర్స్. విశ్వాసులందరూ ఆ క్రీస్తు యొక్క రక్తములో పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నారు. మొదటి 3 మాటలు మనం గమనించినప్పుడు మొదటి పదములో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆ మాట అనకపోతే సిలువ ప్రారంభం కాదు, రెండో మాట లేదు అసలు. అప్పటి వరకు యేసును నిందించినటువంటి 2 బందిపోటు దొంగలు, అపహాస్యం చేసిన 2 దొంగలు యేసు యొక్క మొదటి మాటకు అడ్డంగా విడిపోయారు. ఎందుకంటే కుడి పక్కన ఉన్నవాడు ఒకవేళ రక్షించబడ్డాడని మనం అనుకుంటే, ఎడమ పక్కన ఉన్నవాడు రక్షణ పొందలేదని అనుకుంటే కనుక కుడివైపున ఉన్నటువంటి దొంగ ఎడమ వైపున ఉన్నటువంటి దొంగతో చెబుతున్నాడు.
ఈ శిక్ష మనకైతే న్యాయం, ఈయనకు న్యాయం కాదు, ఈయనకు న్యాయం కాదు. ఎందుకంటే ఎన్నో శిలువ శిక్షలు చూసాం. ఎవరైనా శిలువ శిక్ష వేసిన వారిని దూషించారు తప్ప క్షమించమని ప్రార్థించలేదు. క్షమించాడు అని అంటే ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన ఈ లోకానికి వచ్చినవాడు, ఆయన తిరిగి రాజ్యంతో వస్తాడు, పునరుద్ధానం ఉందని నమ్ముతున్నాడు ఆ దొంగ. కాబట్టి సహోదరుడా సహోదరి, మొదటి మాటలో యేసు క్షమాపణ కొరకై ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు కొండ మీద ప్రసంగాన్ని చేసినప్పుడు, మీలో ఎవరికైనా మీ సహోదరునిపై విరోధం ఉన్న ఎడల మీరు మీ అర్పణ బలిపీఠమున యొద్ద విడిచిపెట్టి మీరు వెళ్ళి సమాధానపడి వచ్చి అర్పణ అర్పించమన్నాడు. యేసు తనను తాను అర్పణగా తన ప్రాణమును ఇస్తున్నప్పుడు ఆయనకు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తులను క్షమించమని అడగకపోతే ఆయన అర్పణ పనికి రాదు. కనుక ఆయన అర్పణ అంగీకరించబడేటట్లు ఆయన అందరినీ క్షమించమని ప్రార్థన చేశాడు. కావున ఆయన చేసిన క్షమాపణ ప్రార్థన ఆయన అంగీకరించబడుటకు కారణమైంది, ఆయన అంగీకరించబడుటకు కారణమైంది. సహోదరుడా సహోదరి, కనుక మొదటి మాటలో ఆయన పాప క్షమాపణ కొరకు అర్థించిన తీరు ఆయనకున్న ప్రేమను మనకు జ్ఞాపకము చేస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారనేటువంటి వార్త నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనటువంటిదని పౌలు గారు చెప్పారు. అవునండి, యేసు శరీరము మీద మానవ పాపాన్ని దేవుడే మోపాడు. ఆ పాపమునకు యేసు శరీరం పైన దేవుడే శిక్షను విధించాడు. కనుక యెషయా గ్రంథం 53:10 సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడింది అన్నప్పుడు, తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా ఆయన చేసినప్పుడు ఆయన సంతానం చూస్తారన్నాడు, ఆయన సంతానం చూస్తారన్నాడు. కనుక తానే బలి పశువు, తానే బలిస్తున్నవాడుగా యేసు మారాడు. దేవుడే బలి పశువు అయ్యాడు క్రీస్తుగా, దేవుడే బలి ఇచ్చాడు తండ్రిగా. సోదరుడా సోదరి, కుమారుడిని క్రీస్తు బలి పశువు కాగా తండ్రి అయిన దేవుడు బలినిచ్చువానిగా మారాడు. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందాడన్నాడు. యెహోవాకు అతనిని నలుగగొట్టుటకు ఇష్టమాయను అన్నాడు. కనుక 4వ మాటలో సంభవించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మానవ పాపానికి శిక్ష పడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మానవ పాపము యేసు శరీరం మీద దేవుని చేతనే మోపబడి ఆ పాపమునకు శిక్ష దేవుడే విధించాడు. కనుక 4వ మాటలో మానవ పాపమునకు సంపూర్ణమైన వెల క్రీస్తు తన ప్రాణధార ద్వారా చెల్లించాడు. ఆ కారణము చేత మనుషులు జస్టిఫై చేయబడుతున్నారు. Because of that only reason the believers are justified by faith. విశ్వాసము ద్వారా విశ్వసించిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, 4వ మాటలో యేసుక్రీస్తు ప్రభు మానవులకు ప్రత్యామ్నాయం అవటమే కాకుండా మానవ శిక్షను తాను భరించాడు. మానవులకు రావలసిన శిక్షను తానే భరించాడు. ఎటువంటి గొప్ప మాట! ఆ తర్వాత 5వ మాట దప్పిగొనుచున్నానన్నాడు. ఆ తర్వాత 6వ మాట గొప్ప శబ్దముతో సమాప్తమైందని అరిచాడు. చూడండి, 4వ మాట ఆర్భాటముతో ఆవేదనతో కూడిన మాట, 6వ మాట విజయ ఉత్సవముతో ఆశ్చర్యముగా ఆనందముతో పలికిన మాట. ఆవేదన మాట బిగ్గరగా పలికాడు 4వ మాట, ఆనందపు కేక బిగ్గరగానే పలికాడు 6వ మాట. ఎందుకంటే అంతా సమాప్తం అయిపోయింది. పాపానికి శిక్ష సమాప్తమైంది. పాపికి దేవునికి దూరంగా ఉండాల్సినటువంటి అగత్యము సమాప్తమైపోయింది. ఏ క్షణానైనా పాపి
తన తండ్రి యొద్దకు దేవుని యొద్దకు వచ్చేయవచ్చు. యేసుక్రీస్తు ద్వారా సమయమనక అసమయమనక ఆయన శిలువను ఆయన సింహాసనం చేరటానికి శిలువ ద్వారా దేవుడు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని క్రొత్త నిబంధన ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఐదవ మాట, దప్పికొనుచున్నాననే మాట అనక్కర్లా, కానీ లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. జీసస్ ఆనర్డ్ ది స్క్రిప్చర్స్. ఆయన కార్యము అప్పటికే సమాప్తమైనదని ఎరిగి ఉండియూ లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నాను అన్నాడు. అప్పటికే సమాప్తమైపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోట్ల జనాంగం యొక్క పాపమునకు శాశ్వత కాలం పడాల్సిన శిక్ష ఇంటెన్సిఫై చేయబడి, తగ్గించబడి, తక్కువ కాలానికి అది కంప్రెస్ చేయబడి పర్ఫెక్ట్ పనిష్మెంట్ యేసు శరీరం మీద పంపించబడింది. విలాపవాక్యముల గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో, త్రోవన పోవుచున్న వారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ ఉగ్రతాదినమున నా పైన కృమ్మరించినటువంటిది మరి ఎవరిపైన కృమ్మరించిన లేదో మీరే చూడండి. ఆయన పరలోకము నుండి, ఆకాశము నుండి, పరలోకము నుండి నాపై అగ్ని కృమ్మరించాడు. అవి నా ఎముకలను ఎడతెగక కాల్చుచూ ఉన్నవి అన్నాడు ఇర్మియా ప్రవక్త. ఎడతెగక ఎముకలను కాలుస్తున్నాయి అన్నాడు. సహోదరుడా, సహోదరి, యేసు శరీరము మీద పడినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపపు శిక్ష అయిన నరకాగ్ని గుండం ఆయన మీద కృమ్మరించబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక తట్టుకున్నాడు. పాపులమైతే భస్మం అవుతాం, పాపులమైతే నశిస్తాం. కనుక యేసు శరీరము పరిశుద్ధమైన శరీరం. యేసు శరీరము మృతతుల్యమైనటువంటి పాప స్వభావం కలిగినటువంటిది కాదు, డీకంపోజ్ అయిపోయేటువంటిది కాదు, పెరిషబుల్ కాదు. అది నాన్ పెరిషబుల్ బాడీ. యేసుక్రీస్తు యొక్క శరీరంలో పాప స్వభావం నివాసం లేనేలేదు. మన వంటి వాడు కాడు ఆయన, మన వంటి వాడు కాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు శరీరం సమాధి చేయబడినప్పుడు కుళ్ళిపోలేదు. అందుకనే పరిశుద్ధుడైన దావీదు గారు ముందే చెప్పాడు, ఆయన శరీరం కుళ్ళు పట్టనీయడు దేవుడు అని. యేసుక్రీస్తు యొక్క శరీరం కుళ్ళు పట్టనీయడని దావీదు ద్వారా ప్రవచనం కూడా ఇచ్చాడు. ప్రభు ఇచ్చినాడు ఆ ప్రవచనాన్ని. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము చాలా తేటగా జ్ఞాపకం చేస్తుంది. జీసస్ ఆనర్డ్ ది స్క్రిప్చర్స్. 4వ మాటలో పాపమునకు శిక్ష పడింది. మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. మనుషులకు కలిగిన సమస్త ఎడబాట్లు, మనుషులకు దేవుని నుండి, ప్రకృతి నుండి, సృష్టి నుండి, మనసు నుండి, సమాజం నుండి కలిగిన ఎడబాట్లన్నీ కూడా రెస్టోర్ అయిపోయాయి. యేసు శిలువపై ఎప్పుడైతే ఆ శిక్షను పొందారో, మానవ జీవితం పైన మానవ పాపము కారణంగా వచ్చిన ప్రతి విధమైనటువంటి ఎడబాట్లు తిరిగి రెస్టోర్ అయ్యాయి, మళ్ళీ సమకూర్చబడ్డాయి. దేవునితో పాపం చేసిన ఆదాము సంబంధం తెంచుకున్నాడు, కానీ యేసుక్రీస్తు ద్వారా తిరిగి సంబంధం ఏర్పరచబడింది. మునుపు ఆదాముకున్నట్టు కాదు, క్రీస్తు యేసునందున్న వానికి దేవుని నుండి ఇక ఎడబాటు ఉండదు. ఆదాము దేవుని నుండి ఎడబాటు పొందాడు, కానీ క్రీస్తునందున్నవాడు దేవుని నుండి ఎడబాటు పొందడు. వారిని క్రీస్తు యొక్క ప్రేమ నుండి, దేవుని నుండి ఏది ఎడబాపనేరదు. ఉన్నవైనా, రాబోవునవైనా, మరణమైనా, ఖడ్గమైనా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి వారిని ఎడబాపనేరదు. ఏ పర్మనెంట్ రిలేషన్షిప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా చెరుగనటువంటి బాంధవ్యము, చెరపబడనటువంటి సంబంధం ఏర్పరచబడ్డాయి. అది ఆయన వలన కలిగినటువంటి బాంధవ్యం. మనం కలుపుకున్నది కాదు, మనం వెళ్ళి ఆయన్ను హత్తుకున్నది కాదు, ఆయన వచ్చి మనలను హత్తుకున్నటువంటిది. మనం వెళ్ళి రక్షించమన్నది కాదు, ఆయన వచ్చి మనలను రక్షించినటువంటిది. అది తొలగిపోదు, తీసివేయబడదు. కనుక దేవుని యొక్క వాక్యం గ్రహిస్తున్నప్పుడు ఈ 4వ మాట, ఇక్కడ వ్రాసిన మాట,
సందర్భాన నేను మనవి చేస్తున్నాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాపము నిమిత్తము ఆయన పరిహారముగా తన స్వరక్తాన్ని సమర్పించారు. కనుక మనుషులందరూ రక్షించబడుటకు ఒక మార్గముగా దేవుడు ఆయనను పంపించాడు. ఆ మార్గములోనికి మనం నడవాలి. ఆయన టెంపరీగా యూదుల కాలం వరకే కాదు, ఇప్పటికీ ఆయన ఒక్కడే మార్గం. మధ్యలో వేరొకళ్ళు కాదు మార్గం. ఒకే ఒక మార్గం, ఒకే నిజ రక్షకుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక 4వ మాటలో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా దింపడానికి వస్తాడేమో, మనం చూద్దాం అనుకున్నారు. ఏలియా రాలేదు. ఏలియా రూపాంతర పర్వతం మీద యేసు ఉన్నప్పుడే వచ్చేశాడు. మోషే ఒకడు, ఏలియా ఒకడు, ఇద్దరు కూడా వచ్చారు. అక్కడ మాట్లాడుకున్నారు. యేసుతో కలిసి నిర్గమం గురించే మాట్లాడారు. శిలువ కార్యాన్ని గురించే వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేశారు. పేతురు అన్నాడు, అక్కడ నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కట్టేస్తాం, ఇక్కడ మనం ఇక్కడ ఉండటం మంచిది అన్నాడు. కనుక ఏలియా వస్తాడేమో అని చూస్తున్నారు. ఏలియా వచ్చి సమస్తమును సరిచేయననేటువంటిది నిజమే. ఏలియా వచ్చాడు. మీరు గమనించగలిగినట్లయితే బాప్తిస్మం ఇచ్చు యోహానే ఏలియా అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే ద స్పిరిట్ ఆఫ్ ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను పౌరుషం కలిగిన వాడుగా జీవించాడు. కనుక ఏలియా వచ్చునేమో చూద్దాం. ఆయన ఒకవేళ ఏమవుతాడు? ఆయన ఒకవేళ సిలువ దిగి వస్తాడేమో, అప్పుడు నమ్ముదాం అని కొందరు అనుకుంటున్నారు. అయితే ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. 6వ మాట బిగ్గరగా కేక వేశాడు. గ్రీకులో టెటెలెస్టాయ్ అన్నారు. టెటెలెస్టాయ్ అంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనది. వాట్ ఈజ్ ఫినిష్డ్? ఏమి సమాప్తమైంది? మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆటంకం సమాప్తమైపోయింది. మరణం యొక్క అధికారం సమాప్తమైంది. సాతాను యొక్క అధికారం సమాప్తమైపోయింది. మన జీవితాలపైన వెలుగు ప్రసరించింది. మన జీవితాలపైన రక్షణ ఉదయించింది. మన జీవితాలు క్రీస్తు ద్వారా దేవునితో అంటగట్టబడ్డాయి. మనం ధన్యులంగా దీవించబడ్డ వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. కనుక ఆ సందర్భంలో 6వ మాట పలికినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకు 2గా చిరిగిపోయింది. తెర పైనుండి కింద వరకు 2గా చిరిగిపోయింది. ఏమిటి దేవాలయపు తెర? వివరిస్తాను చూడండి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేవి. అతి పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలమును వేరు చేస్తూ ఒక దట్టమైనటువంటి తెర, 4 అంగుళముల మందమున్న బలమైనటువంటి దట్టమైన తెర, ఒక 300 మంది యాజకులు దానిని ఎత్తి ఆ యొక్క స్థలంలో పెట్టేవారు. 30 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు, 60 అడుగుల పొడవు కలిగినటువంటి దట్టమైనటువంటి గుడ్డతో కూడిన ఆ యొక్క తెర. ఆ తెర ఒక పేపర్ చిరిగినట్టుగా చిరిగిపోయింది. ఆ తెర వెనక ఏముండేది అంటే దేవుని సన్నిధి ఉండేది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందసం ఉండేది. మందసం తుమ్మకరతో చేయబడి, బంగారం బయట వెలుపట తాపడం చేయబడి, అందులో చిగురించిన అహరోను కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, మోషేకి దేవుడిచ్చిన 2 రాతి పలకలు పెట్టేవారు. ఆ 3 యేసుక్రీస్తుకే పోలిక. ఆ 3 కూడా మందసం పెట్లు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధి అక్కడుంది. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు పరిశుద్ధమైనటువంటి తన యొక్క యాటిట్యూడ్తో, తన అభిప్రాయంతో జంతువుల యొక్క రక్తం, నిర్దోష రక్తం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రవేశిస్తాడు. ఆయన క్షమిస్తే బయటకు వస్తాడు, లేకపోతే అక్కడే చనిపోతాడు. అందుకే అతని యొక్క శరీరానికి, ప్రధాన యాజకుని యొక్క శరీరానికి గంటలు కట్టి, నడుమునకు తాడు కట్టి, వెలుపట ఉంచి లోపటికి పంపిస్తారు. అక్కడ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ నడుస్తూ రక్త ప్రోక్షణం చేస్తున్నప్పుడు సంభవించేది ఏమిటంటే ఆ గంటల యొక్క శబ్దం వస్తుంది. ప్రధాన యాజకుని యొక్క ఫలకము పైన
గంటలు ఉన్నాయి. ఆ గంటల శబ్దానికి అతను బ్రతుకున్నాడని అర్థం. ఒకవేళ ఆ గంటలు ఆగిపోతే అది చనిపోయాడని అర్థం. బయట ఉన్న తాడుతో బయటికి లాగేయాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. మిగతా మనుషులు ఎవడు ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ దట్టమైన తెర చేత అది అడ్డగించబడింది. అట్లాంటిది సిలువలో యేసుక్రీస్తు ప్రభు 6వ మాట పలికినప్పుడు సమాప్తమైనదనగానే ఒక్కసారిగా భూమి దడదడదడలాడి వణికింది. బండలు బద్దలైపోయాయి. ఆ దేవాలయపు తెర పైనుండి కిందకు ఒక పేపర్ జరిగినట్టుగా చిరిగిపోయింది. మునుపైతే ఆటంకం ఉన్నది, ఇప్పుడు ఆటంకం లేదు. మునుపు ఆటంకం ఉన్నది, ఇప్పుడు క్రీస్తునందు ఎంట్రన్స్ ఉచితమైపోయింది. ఎప్పటికప్పుడు ఏ విధము చేతనైనా యేసయ్య ద్వారా దేవుని యొద్దకు ఎప్పుడైనా చేరవచ్చును. విశ్వసించిన వాడికి ఎంత గొప్ప ధన్యతో మీరు అర్థం చేసుకోవాలి. కనుక దేవాలయపు తెర నడుమికి చిరిగింది అన్నప్పుడు మనుషులకు దేవునికి మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మనుషుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు రావటానికి రంగం సిద్ధమైపోయింది. కనుక ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఈలాగు ప్రాణము విడుచుడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉన్నది. అందరూ అన్నారు, సిలువ దిగి వస్తే మేము నమ్ముతాము నీవు దేవుని కుమారుడు అని అన్నారు. దిగి వచ్చేస్తే సిలువ ఉండేది కాదు. కానీ యేసు సిలువ భరించి ముగించి శతాధిపతితో తనకు సిలువ శిక్ష నిర్వర్తించినటువంటి వ్యక్తితో ఆ వ్యక్తి చెబుతున్నాడు, ఇతడు నిజంగా దేవుని కుమారుడు. అక్కడ సంభవించిన భూకంపం పరిస్థితులన్నీ చూసినప్పుడు ఇతడు నిజంగానే దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. సోదరుడా, ఆయన దిగొస్తే దేవుని కుమారుడని మనం నమ్ముతాం అనుకున్నాం. కానీ ఆ శతాధిపతి అయితే దేవుని కుమారుడిగా యేసును చనిపోయినందుకు నమ్ముకున్నాడు. యేసు చనిపోయినందుకు నమ్మాడు ఆయన నిజంగా దేవుని కుమారుడని. ఆ చనిపోయినప్పుడు జరిగిన సంభవాలను బట్టి నమ్ముకున్నాడు. ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం 6వ మాటలోనే సంభవించింది. తిరిగి 7వ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు సిలువ శిక్షను భరించి ప్రాణం పోలేదు. సమాప్తం చేసినాక ప్రాణం పోలేదు. 7వ మాట పలికిన తర్వాత నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్న తర్వాత ప్రాణాన్ని యేసు విడిచాడు. యేసు ప్రాణము విడిచాడు. ఈలాగు ఆయన ప్రాణము విడుచుట చూచాం అన్నాడు. నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. ప్రాణం విడిచాడంటే ఆయన చేతుల్లో ఉంది, అది విడిచాడు. మన ప్రాణం అయితే మన చేతుల్లో ఉండదు, అదే పోతుంది. యేసు ప్రాణం యేసు చేతుల్లో ఉంది కనుక ఆయన విడిచాడు. మనమైతే విడవం, ఆయన విడవటానికే వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. ఆయన దేవుని కుమారుడు అని ఆయన బోధించబడ్డాడు, ఆయన గుర్తించబడ్డాడు. స్త్రీలు అనేకులు దూరం నుండి ఆయన్ను చూస్తున్నారు. ఆయన మరణించాడు. ఆయన తాను చెప్పినట్టుగా సిలువ మీద ఆ బందిపోటుతో చెప్పినట్టుగా ఆయన పరదేశంలోనికి ప్రవేశించాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు దివ్య నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.